అంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు గత 5 ఏళ్లు కూడా ఏపీని నాశనం చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. మీరేమంటారు దానికి సంబంధించి? సార్, ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్, ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే అధికారుల్ని ఎలా బెదిరించారో తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ని విజయవాడ నడి సెంటర్లో అదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఎలా బెదిరించారో, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారిని వాళ్ళ బస్సులు నడవనీయలేదని ఎలా బెదిరించారో అందరం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఎవరిని బెదిరించినటువంటి పరిస్థితి కానీ, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఈరోజు బాలకోటయ్య గారు చెప్తా ఉన్నారు, మాలాంటి వాళ్ళ 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి, లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి చెప్పాం. అదే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 18,000 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పేసి ఆయన చెప్పారు. ఇవాళ కేసుకు సంబంధించినటువంటి చూస్తే 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందేమో అనేటటువంటి అది విచారణ జరుగుతా ఉన్నది అని చెప్పేసి. ఎవరండి ఈ మేధావులంతా? ఎక్కడి నుంచి వచ్చారని ఈ మేధావులంతా? 30,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆయన సర్టిఫికెట్ ఇవ్వగానే 30,000 కోట్లు అయిపోవాలి. అది బాలకోటయ్య గారు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆయన మద్దతుని ఎల్లవేళలా అందించడం తప్పితే బాలకోటయ్య గారు చేసేది. అధికార పార్టీ చెప్పింది, బీజేపీ పార్టీ చెప్పింది, పురంధేశ్వరి గారు లేఖ రాశారు అమిత్ షా గారికి 30,000 కోట్లు అని నేను చెప్పితే నాకు తెలియదు. చెప్తే ఏందంటున్నాను సార్. బాలకోటయ్య గారు ఒక్క నిమిషం, బాలకోటయ్య గారు వారిని మాట్లాడేవండి. బాలకోటయ్య గారు ఒక్క నిమిషం. చిన్నప్రెడ్డి గారు ఇస్తున్నానండి, నేను కాదు ఆరోపణ చేసింది. రైట్ పురంధేశ్వరి గారు అని చెప్తున్నా. ఆరోపణలు చేస్తే ఏంటి అంటున్నారు కదా. ఒక నిమిషం చిన్నప్రెడ్డి గారు జగన్ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎన్ని వివరణలు కోరినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు, పోలీస్ శాఖ నుంచి కానీ, అటు సిఎస్ నుంచి కానీ. మరి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ప్రతిదానికి వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, మీరు ఇచ్చినటువంటి హామీల్లో మద్యానికి సంబంధించి మద్యం నిర్మూలన చేస్తానని వచ్చి డిజిటలైజేషన్ పేమెంట్ మెథడ్ తీసేసి క్యాష్ రూపేనా అవి తాడేపల్లి ఆఫీసులకు వెళ్ళాయనేటువంటి ఆరోపణలు గత 5 సంవత్సరాలు ఎక్కువగా వినిపించాయి. మరి దానికి మీ సమాధానం ఏంటి? అదేవిధంగా కొన్ని రకాల బ్రాండ్లకు సంబంధించి కసిరెడ్డి పేర్లు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా మీరు కొట్టిపారేస్తారు? సార్, ఈరోజు మార్కెట్లో ఉన్న 2018-19 నుంచి 2024లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్లు కూడా చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో సంతకాలు చేసినటువంటి బ్రాండ్లు మాత్రమే. డిజిటల్ రిలీజ్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఇచ్చినటువంటి పర్మిషన్లు మాత్రమే. ఒక్కటంటే ఒక్క బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్రాండ్ని ఆయన సంతకం పెట్టి ఆయన తీశారని చెప్పేసి ఒక్క మాట చెప్పమనండి. ఒక్క మాట కూడా లేదు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే ఐఏఎస్ అధికారుల్ని చిన్న కేసులకు కూడా తీసుకుపోయి జైళ్లలో పెట్టేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి పోలీసు అధికారులంతా కూడా, ఐఏఎస్లంతా కూడా, ఐపీఎస్లంతా కూడా జైళ్లకు పోతున్నారు అని చెప్పేసి ఒక కోసం వీళ్ళు తపన పడతా ఉన్నారు. అలాంటి తపన పడే వారిలో ఇదిగోండి ఇలాంటి మేధావుల ముసుగులో వస్తా ఉంటారు. తెలుగుదేశానికి కావాల్సినంత భజన చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కావాల్సినంత విషము కక్కారు. చిన్నప్రెడ్డి గారు సమస్య మేము కాదు, మీరు అవతల రాజకీయ పార్టీలు ఉన్నాయి, అధికార పార్టీ ఉంది. ఇప్పుడు చంద్రు గారు సమస్య మేము కాదండి, సమస్య మాది కాదు. ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది, వాళ్ళకి చెప్పండి సమాధానం. అదే 3 రోజుల నుంచి విచారణ చేస్తోంది. విచారణలో ఏమైనా జరగచ్చు, ఆధారాలన్నీ కూడా బయట పెడుతున్నారు. మొత్తం మీద ఈ రోజు ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది కదా. మా పోటీ వాళ్ళు అని చెప్పేసి అరెస్ట్ జరిగిపోయినట్టుంది సార్. సమర్పించమనండి. అరెస్ట్ జరిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. మనకి ఇప్పుడే బ్రేకింగ్ కూడా వస్తుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది సార్, విచారణ అనేది ఏ అధికారి చేసినా, అది చిన్నప్రెడ్డి గారు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది ఖచ్చితంగా. చిన్నప్రెడ్డి గారు ఒక్క విషయం మనం చాలా పెద్ద బ్రేకింగ్ చూస్తున్నాం. 3 రోజుల విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారిని ప్రస్తుతం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మీరు ఆరోపణలు ఎదుర్కోకుండా, ఆధారాలు బయటికి రాకుండా ఎలా అరెస్ట్ చేశారు? చంద్రు గారు, నేను చెప్పానా మా డిబేట్ అయిపోయే లోపల అరెస్ట్ చేస్తారు అని. మీరు చెప్పారు కదా 2023లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆయన జరిగినటువంటి అవినీతి మీద అరెస్ట్ చేశారా, దేని మీద అరెస్ట్ చేశారో ఒకసారి యాంకర్ గారు కానీ బాలకోటయ్య గారు కానీ వారి నోటి నుంచి చెప్తే మేము కూడా వింటాం. అది సార్, కేసు పెట్టంగానే అది తప్పు చేసినట్టు కాదు సార్, అనుమానం ఉన్నట్టు, అభియోగం ఉన్నట్టు ఆ విచారణ క్లియర్ అయిపోయి కోర్టులు సర్టిఫై చేస్తే తప్పితే అది తప్పు చేశారని ఎలా మాట్లాడతాం సార్? రైట్ అడుగుదాం దాన్ని. నరసింహప్రసాద్ గారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఐఏఎస్ని వాడుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అధికారంలోకి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 100 మందిని డెప్యుటేషన్ మీద నాన్ ఐఏఎస్ని తీసుకొచ్చి పని చేసుకున్నారు ఏపీలో అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ విచారణ జరిగే అరెస్టులు జరుగుతున్నా కూడా చిన్నప్రెడ్డి గారి వాదన అలా ఉంది. మీరు దాన్ని ఏ విధంగా ఖండిస్తారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకి, మన ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారాలు సార్. ఇప్పుడు ఒక చక్కటి డిబేట్ పెట్టారు. ఐఏఎస్ వ్యవస్థ ఎంత దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యవస్థ ఉందో, ఎంత బాధ్యతాయుతమైన వ్యవస్థ ఉందో, దాని గురించి ఈరోజు డిస్కస్ చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటారు సార్? గతంలో మీరు బాగా